వెల్కమ్ బ్యాక్. రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవానికి ఇవాళ ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా ఉండనుంది. మధ్యాహ్నం 2:50కు మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మొత్తానికి ఈ రోజు మోదీ పర్యటన ఎలా ఉంది? సోని, మధ్యాహ్నం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రీస్టార్ట్ పనులు శంకుస్థాపన చేసేందుకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపుగా వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిన్న సాయంత్రానికి కొలుక్కొచ్చాయి. ఈరోజు స్టేజీ వద్ద పెద్ద ఎత్తున భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతా దళం ఇప్పటికే స్టేజీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో పెద్ద ఎత్తున భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రాధాన్యత ఇస్తూ మోడీ రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులను, అమరావతి రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతారు. ఇందుకు సంబంధించి దాదాపుగా 59,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి సభా ప్రాంగణం చూస్తున్న దాదాపుగా 250 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం, అమరావతి సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలంలో 250 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అందులో 75 ఎకరాల్లో కేవలం స్టేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రమే చేశారు. 3 స్టేజీలు ఉన్నాయి. 3 స్టేజెస్లో మధ్యలో స్టేజీలో మోడీతో పాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా ఉండబోతున్నారు. ఇక మిగిలినటువంటి 2 స్టేజ్లో ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో, వీఐపీలు ఎవరైతే ఉన్నారో, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించారు. 3వ స్టేజ్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సభ ఏర్పాట్లు ప్రారంభం, సభ స్టార్ట్ అవబోతుంది. సభ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రాంగణం మారుమోగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3:30 మోడీ అమరావతి రాజధాని సచివాలయం బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి హెలిఫాడ్కి చేరుకుంటారు. హెలిఫాడ్ దగ్గర కూడా భారీగా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిఫాడ్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన కారులోనే రోడ్ షో నిర్వహిస్తారు. ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా కొంతవరకు దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో, భద్రతా అంశాల నేపథ్యంలో ఎస్పీజీకి సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఇచ్చినటువంటి సలహాల మేరకు రోడ్ షోని బయట నుంచి నిర్వహించకుండా కేవలం మోడీ కారులోనే ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఇప్పటికే మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ అంతా కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన తర్వాత ఆయన హెలికాప్టర్లో అమరావతి రాజధాని సచివాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిపాడ్కి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్ షో ద్వారా సచివాలయం ప్రాంగణం మీదుగా ఆయన సచివాలయం బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి సభావేదిక, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సభావేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ దాదాపుగా గంట సేపు మోడీ సభావేదిక మీద ఉండేటువంటి అవకాశం ఉంది. 5:45 గంటలకి, ఎట్టి పరిస్థితుల్లో 5 గంటలకి ఆయన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిపాడ్ నుంచి రిటర్న్ అవుతారు. రిటర్న్ అయ్యి గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి చేశారు. పెద్ద ఎత్తున సభ నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు మోడీ శంకుస్థాపన చేయబోతున్నటువంటి డిఆర్డీఓ ప్రాజెక్టుతో పాటుగా డిపిఐఐటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, అదేవిధంగా ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్తో పాటు రైల్వేలకు సంబంధించినటువంటి 8,000 కోట్ల రూపాయల పనులకి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక అత్యంత కీలకమైంది నాగాయలంకలో 15,000 కోట్ల రూపాయలు, 1,500 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నటువంటి మిసైల్ టెస్ట్ రేంజ్కి కూడా మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది. ఇక విశాఖని కేంద్రంగా చేసుకొని విశాఖ యూనిట్ మాల్కి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు మోడీ 293 కోట్ల రూపాయలతో. అదేవిధంగా గుంతకల్లు రైల్వే ప్రాజెక్టుతో పాటుగా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపుగా 57,962 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రక్రియని ఈరోజు మోడీ స్వయంగా ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక అమరావతి చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతున్నటువంటి అపురూప ఘట్టంగా ఇది భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానీకం, తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా అమరావతి రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ప్రత్యేకంగా ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎలిఫాట్ విమానాశ్రయంలో లాంచ్ అయిన తర్వాత అక్కడ మంత్రి నారాయణ మోడీకి స్వాగతం పలకబోతున్నారు. మోడీకి స్వాగతం పలికిన తర్వాత కేవలం మంత్రులతో మాత్రమే ఎయిర్పోర్ట్లో స్వాగతం ఉంటుంది. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సచివాలయం చేరుకున్న తర్వాత సచివాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతరత్రా ఉన్నటువంటి వీఐపీలకు సంబంధించి
వీళ్ళందరూ కూడా ఈరోజు మోడీకి సంబంధించినటువంటి స్వాగత కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పేర్లు ఫైనలైజ్ అవ్వడం, షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి మోడీ సభ, అమరావతి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకి అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారం రోజులుగా సభ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యేటువంటి మోడీ సభ, అదేవిధంగా అమరావతి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా మోడీ సభ ఈ రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించి దాదాపుగా 7,000 వాహనాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా అమరావతి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకి స్వయంగా చూడడానికి ఎంతో ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా 5 లక్షల మంది వరకు కూడా ఇక్కడ స్టేజీ దగ్గర ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పూర్తిగా వాటర్ సప్లై, ఎందుకంటే ఎండ తీవ్రత భారీగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, బటర్ మిల్క్స్తో పాటుగా ఫుడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు కదా. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటలకే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో రాగా రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండబోతున్నాయి. సో ట్రాఫిక్ సంబంధించి ఎలా ఉండబోతుంది? ట్రాఫిక్ సంబంధించి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా విజయవాడ, అమరావతి, గుంటూరు, విశాఖపట్నం, అదేవిధంగా చెన్నై వరకు, ఇటు కోల్కతా వరకు హైవేని పూర్తిగా కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో అధికార యంత్రాంగం ఉంది. ఇందుకు సంబంధించి వారం రోజుల ముందుగానే, ఎందుకంటే వాహనాలకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా, వాహనాలు వచ్చేటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయాణాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కలకత్తా నుంచి గుంటూరు వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా డైవర్ట్ చేశారు. అదేవిధంగా చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వాహనాలు కూడా పెద్ద ఎత్తున డైవర్ట్ చేశారు. హైవేకి సంబంధించినటువంటి వాహనాలు రాకపోకలను ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తూ ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహన చోదకులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటు అమరావతి రీస్టార్ట్ శంకుస్థాపన పనులకు చూసేందుకు వచ్చేటువంటి వాళ్ళ వాహనాలకి ఒక రూట్ ఇచ్చారు. రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే అవన్నీ కూడా వేరొక మార్గంలో మళ్లించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొండపల్లి నుంచి కూడా డైవర్ట్ చేశారు. అదేవిధంగా నందిగామ నుంచి కూడా డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నందిగామ, మైలవరం, తిరువూరు నుంచి కూడా డైవర్ట్ చేశారు. ఇటు గుంటూరు మీదుగా వచ్చేటువంటి వాహనాలు, చెన్నై మీదుగా వచ్చేటువంటి వాహనాలు గుంటూరు నుంచి హైదరాబాద్కి, అదేవిధంగా నల్గొండ జిల్లాలకి, సరిహద్దు ప్రాంతాలకి తరలించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు ఏకొండూరు, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఏకొండూరు, మైలవరం నుంచి వచ్చేటువంటి వాహనాలను ఖమ్మం వైపు మళ్లించేందుకు కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. సిటీలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇక్కడ ప్లాన్ బిని కూడా అమలు చేస్తున్నారు. ప్లాన్ బి అంటే వర్షం వస్తే కనుక వాహనాలకి పూర్తిగా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది, వాహనాలు రాకపోకలకి ఇబ్బంది ఉండేటువంటి సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో వేరొక మార్గాల ద్వారా రహదారి మీదగానే వాహనాలు పార్కింగ్ చేసుకోవడం ఒక ఎత్తు. వర్షం వస్తే హెలికాప్టర్కి సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా కొంతవరకు రహదారి కొంచెం ఇబ్బంది ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి విజయవాడ నుంచి అవసరమైతే రోడ్డు మార్గానికి వెళ్ళేటువంటి మార్గాలను కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఇప్పటికే తనిఖీ చేసి పెట్టింది. ప్రధానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా ప్రత్యేకించి విజయవాడ కేంద్రంగా చేసుకొని విజయవాడ, గన్నవరం, అమరావతి సచివాలయం మీదుగా జరుగుతున్నటువంటి భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి అంశాలపైన యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు, ఎవరైతే రిటర్న్ అయ్యి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాల మీద అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. హరీష్, ఇంత పెద్ద సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే ప్రధాని మోదీ వంట ఎవరెవరు ఉన్నారు? ప్రధాని మోడీ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం తర్వాత సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్లో ఆయన దిగిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం కూడా ఇందుకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు, ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా భద్రతా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, సాధారణ ప్రజానీకం వచ్చి వెళ్ళేటువంటి రహదారులు, అదేవిధంగా విఐపీలు, ఎంఐపీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీస్ను కూడా ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద ఎంఐపీలకు సంబంధించినటువంటి వాహనాలు, వివిఐపీలకు సంబంధించినటువంటి వాహనాలు, విఐపీలకు సంబంధించినటువంటి వాహనాలతో పాటుగా
సాధారణంగా జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చేటువంటి వాళ్ళకి ఒక రూటు, ఈ వచ్చి వెళ్లేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి రూట్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ రూట్స్ ద్వారానే ప్రత్యేకమైనటువంటి భద్రతా బందోబస్తు ఏర్పాట్లు, పెద్ద ఎత్తున రాకపోకలు సాగించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయటం, వచ్చినటువంటి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి డైవర్షన్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్పీజీకి సంబంధించినటువంటి భద్రతా దళం ప్రధాని మోడీకి సంబంధించినటువంటి రాకపోకల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఇక ఈ రోజు జరిగేటువంటి సభకి 3 గంటల తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానికం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కంజెస్టెడ్ వాతావరణం, ఒక రకమైనటువంటి ఇదికైనటువంటి వాతావరణం లేకుండా పెద్ద ఎత్తున భద్రతా బందోబస్తుకి సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించి రాకపోకలు సాగించేందుకు అవసరమైనటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అవసరమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు లేకుండా సభని పూర్తిగా విజయవంతం నిర్వహించడం, అమరావతికి సంబంధించినటువంటి రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే దాదాపుగా 5 లక్షల మందిని సభా ప్రాంగణానికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే మోడీ రావడం, ఆయన చేతుల మీదుగా రీస్టార్ట్కి సంబంధించినటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి 57,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని, సెంట్రల్, స్టేటు, రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని ఆయన ప్రారంభించబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.